అన్నామలైని వదులుకుంటే బీజేపీకి నష్టం, బీజేపీని వదులుకుంటే అన్నామలైకి నష్టం. ఉమాభారతి లాంటి వాళ్ళు, యశ్వంత్ సిన్హా లాంటి వాళ్ళు, జస్వంత్ సింగ్ లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీని వదిలిన తర్వాత వాళ్ళు ఎక్కడా సక్సెస్ కాలేదు. అదే సందర్భంలో భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. లైక్ జగన్మోహన్ రెడ్డో, లేకపోతే గనక అక్కడ ఏది తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీనో, లేదంటే గనక ఎన్సీపీ శరద్ పవార్ ఇట్లాంటి వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీని వదిలేసి బయటకు వెళ్ళి అప్పట్లో ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ అట్లాగే బయటికి వెళ్ళాడు, ఏమీ సక్సెస్ కాలేదు. అదే సందర్భంలో ఇంతకుముందు అనేక మంది అట్లా బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడా కూడా ఉమాభారతి అట్లా ముందు బయటికి పోయి సక్సెస్ కాలేదు. ఇక్కడ అన్నామలై ఆలోచించుకోవాలి. తమిళనాడులో ఓకే విజయ్ గెలిచాడు కాబట్టి గ్యాప్ ఉంది. ఇప్పుడు గ్యాప్ ఫిల్ అయినట్టు కదా. డిఎంకే ఐఏడిఎంకేలతో తేడా వచ్చినటువంటి గ్యాప్ని విజయ్ చేసుకున్నాడు. ఆ గ్యాప్ సృష్టించింది అన్నామలై, కానీ విజయ్ సొంతం చేసుకోగలిగాడు బికాజ్ బీజేపీ అధినాయకత్వం లెక్క వల్ల. కానీ ఇప్పుడు సొంతగా పార్టీ పెట్టి మళ్ళీ వస్తామంటే ఇప్పటికక్కడ దాదాపుగా 30-40 పార్టీలు ఉన్నాయి. అభిమానించవచ్చు. అభిమానం రేపు పొద్దున సీట్ల వరకు అంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఉండగానే మన పార్లమెంట్లో 14% ఓట్లే వచ్చినాయి. అదే కనుక అప్పుడు ఒక 30% ఓట్లు వచ్చి ఉంటే అసలు బీజేపీ వదిలిపెట్టేదా? ఒరిస్సాలో అట్లాగా బయటికి పోకుండా పార్టీని నమ్ముకుని ఉన్నారు, సక్సెస్ అయ్యారు. బెంగాల్లో ఇన్నేళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నారు, సక్సెస్ అయ్యారు. అన్నామలై ఇప్పుడు మంచి టైం. ఇప్పుడు జనంలో తిరగచ్చు, పాదయాత్రలు అయ్యాయి, మళ్ళీ విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయి, అట్లాగే ముగ్గురికి వ్యతిరేకంగా పనిచేయి. బీజేపీ పేరుతో తిరిగితే సక్సెస్ అవుతాడు. బయటికి వెళ్తే నష్టపోతాడా లేదా సక్సెస్ అవుతాడా అన్నది ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి.